హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న ముగ్గు వేసుకుంటూ గాంధీ గారి స్నేహం గురించి చెప్పుకుందామా అండి? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది 1900లో దక్షిణాఫ్రికాలో జరిగిందండి. అప్పుడు గాంధీ గారు లాయర్‌గా పనిచేసేవారు. ఆయనతో పాటు హెర్మన్ కాలెన్ బ్యాచ్ అనే జర్మన్ ఆర్కిటెక్ట్ స్నేహితుడు ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారండి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినందుకు. జైల్లో తినడానికి రోజుకి 2 రొట్టెలు మాత్రమే ఇచ్చేవాళ్ళండి. అది కూడా చాలా చిన్నవి. ఒకరోజు కాలెన్ బ్యాచ్‌కి చాలా జ్వరం వచ్చింది. నీరసంగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి వచ్చిన 2 రొట్టెలు కూడా చాలా చిన్నవండి. గాంధీ గారు ఏం చేశారో తెలుసా? ఆ 2 రొట్టెల్ని కాలిన్ బ్యాచ్ ప్లేట్లో పెట్టేశారు. "నువ్వు జ్వరంతో ఉన్నావు. నీకు ఎక్కువ కావాలి" అన్నారండి. కాలిన్ బ్యాచ్ ఏడ్చేశారు. "మోహన్, నువ్వు కూడా ఆకలితో ఉంటావు కదా" అన్నాడు. గాంధీ గారు నవ్వి, "స్నేహితుడు ఆకలితో ఉంటే నేను కడుపు నింపుకొని తినలేను" అన్నారు. ఆ రోజు గాంధీ గారు పస్తూ ఉన్నారు. కానీ కాలిన్ బ్యాచ్ త్వరగా కోలుకున్నారండి. చాలా సంవత్సరాల తర్వాత కాలిన్ బ్యాచ్ ఒక లెటర్ రాశారు. "మోహన్, నువ్వు ఇచ్చిన ఆ రొట్టెలు నాకు ప్రాణం పోశాయి. అది రొట్టె కాదు, మన స్నేహం. అది నన్ను మనిషిగా మార్చింది." గాంధీ గారి స్నేహం అంటే మాటలతో కాదండి. నీ బాధ నాది, నీ ఆకలి నాది అనే త్యాగం. కులము, మతము, దేశం చూడకుండా మనిషిని మనిషిగా చూడడమే నిజమైన స్నేహం అండి. నీ దగ్గర ఉన్నది నీ ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పంచుకోవడమేనండి. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా? ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. ఇలాంటి